రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో ఏమంటుండంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన ఉద్యమకారుడు, మన అనుభవశాలి, వచ్చి దీనిపై బడ్జెట్పై చర్చలు జరపాలి అని చెప్పింది. ఇక దానికి కేటీఆర్ ఏమంటున్నాడు, జర ఇನ್ನು తుపాకీ రామన్న, కట్టె తుపాకీ రామన్న ఏమంటుండు జర ఇನ್ನು. ఒక్క మాట అధ్యక్ష, కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు ఇది విన్నావా? అయితే ఇది ఏంటి తెలుసా మిత్రులారా, ఫస్ట్ ఒకటి అహంకారం మాట ఒకటి, ఇక రెండోది అది ఉర్దూలో ఒక సామెత ఉంది, కా నిజాం అలీ కా ప్యాస్కిడలి అన్నట్టు. నక్కకు నాగలోకంకి ఎంత తేడా, నీకు రేవంత్ రెడ్డికి అంత తేడా రాబాయ్. ఎందుకని రేవంత్ రెడ్డి ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా గెలిచినావు, ఇంతవరకు నీ ముఖానికి నువ్వు సర్పంచ్ కూడా కొట్లాలే. ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే కూడా అయ్యిండు. చెట్టును చిపెట్టి కాయలు అమ్ముతున్నట్టు నువ్వు అమెరికాకెంచి మీ అయ్యని అడ్డం పెట్టుకొని వచ్చి నువ్వు మంత్రి అయినోడు. ఇక రేవంత్ రెడ్డికి నీకు ఎట్లా పోల్చుకుంటావు రాబాయ్ చెప్పు. అసలు నీ లెవెల్ మా లెవెల్, అసలు మా లెవెల్ కూడా కావు నువ్వు. ఎందుకంటే నువ్వు మంత్రి అయినందుకు నేను అంటున్నా మా లెవెల్ అని. ఒక పని చేద్దాం, నువ్వు తెలంగాణ గురించి మనం మాట్లాడతావా, చర్చలు చేయడానికి తయారున్నా, నువ్వు ఏడకంటే ఆడిపోస్తావు ఒకటి. రెండోది నదుల గురించి మాట్లాడతావా, నిధుల గురించి మాట్లాడతావా, డ్యామ్ల గురించి మాట్లాడతావా, రా నువ్వు ఏడకంటే ఆడికొచ్చి మాట్లాడతా. ఇక మూడోది లేదు, నేనైతే హైదరాబాద్లో ఉట్టి పెరిగినోడిని, హైదరాబాద్ ఏ బస్సు ఏ పేరు మీద ఎందుకు వచ్చింది దాని గురించి చర్చలు చెప్తావా, రా దాని గురించి కూడా మాట్లాడతా. ఏమ్రా అన్న, ఇంకా అహంకారం మాటలు బంద్ చేయిరా, విన్నావా? అహంకారం మాటలు బంద్ చేసి మాట్లాడు. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా హుషారున్నా, ఎదురుంగోలు అవులగాలని అనుకుంటున్నావు, అయ్యింది ఇంకా అస్సలు కథ ఇంకా ముంగటికి మస్తు జరిగేడుతున్నావు, చూస్తావో ఇంకా ఏమేమవుతుంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇట్లా అహంకారం మాటలు మాట్లాడుతుందని. పోనీరా భయ్, మీ నాయన ఉద్యమకారుడు, 7 నెలల అసెంబ్లీకి రానికే మీ నాయనకు ముఖమే లేదు. ఇక మీ నాయననేమో బయట మైకులు పట్టుకుని ఓ పెద్ద పెద్దగా నరుకుతాడు, మళ్ళీ అసెంబ్లీలో వచ్చి రాజభాయ్ మీ నాయనని. మీ నాయనకు ఈగో అనమాట. ఏమనంటే నా ఎదురుగా రేవంత్ రెడ్డి కూకుండు, నాకు సిగ్గు పోతుంది, నా పరుగు పోతుంది, చిన్నతనం ఫీల్ అయ్యి మీ నాయన వస్తలేడు. ఎందుకంటే మీరు దొరలు కదా, మీరు రాలేరు. ఆయన ముంగట మీకు నామోషి అవుతుంది మీ నాయనకు వచ్చి కూర్చోనికి. మళ్ళీ మీ నాయన పెద్ద పెద్ద నరుకుతాడు కదరా భయ్ ఉపన్యాసంలల్లా వచ్చి మాట్లాడమని మన అసెంబ్లీలో, అది చేత కాదు.